లోకేష్ ఇనిషియేటివ్ అన్నది కరెక్ట్, నో డౌట్. అందులో బాబు గారు ఇట్లాంటి ఆలోచన చేశారని కూడా నేను అనుకోను. ఇప్పుడు టోటల్గా లోకేష్ డిసైడ్ చేస్తుంటే బాబు గారు సంతకం పెడుతున్నారు. ఇప్పుడు ఆయన గవర్నర్ పాత్ర, తెలుగుదేశం గవర్నర్ ఆయన, అంతే, తెలుగుదేశం పార్టీలో గవర్నర్ అనమాట. ఆయన స్పీచ్ అది ఇస్తుంటారు, దాన్ని ఏమంటారు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం లాంటివి ఇస్తుంటారు ఆయన. అదే సందర్భంలో ఆచరణ అంతా కూడా ముఖ్యమంత్రి ప్రజెంట్ కరెక్ట్ గా చెప్పాలంటే ఇన్ఛార్జి ముఖ్యమంత్రి లోకేష్, అది క్లియర్, తప్పు కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ తరం సెట్ కావాలి కదా. ఇక్కడ లోకేష్ నేను మొండోడిని, కరెక్ట్ గా ఉంటాను, బాధ్యతగా ఉంటాను, యువతరానికి అవకాశం కల్పించడానికే కదా ఆయన యువగళం యాత్ర చేసింది. అప్పుడే చెప్పాడు కదా యువతకే నేను ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి. 25% సీనియర్లు, 10% 25% చెప్పాడు, మిగతా అంతా యువతరమే అని చెప్పాడు కదా. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే సీట్లు కన్ఫర్మ్ చేయించాడు. ఇప్పుడు కూడా అట్లాగే చేశాడు. ఓవరాల్గా చూస్తే అతను కరెక్ట్గా ఉన్నాడు. పార్టీ భవిష్యత్తు నిర్దేశించాల్సింది ఇప్పుడు తయారయ్యే నాయకుడు. ఇప్పుడు ఆ రోజుల్లో దేవినేని ఉమా, పయ్యోలు కేశవు, ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, ఇదంతా ఒక బ్యాచ్, ఆలపాటి రాజా, ఇదంతా వాళ్ళు ఓ 25-30 ఏళ్ళు అనుభవించారు కదా. అధికారమా ప్రతిపక్షమా ఇది పక్కన పెడితే ఒక తరం అయింది. ఇక అక్కడే పట్టు కూర్చుంటే కొత్త బ్యాచ్కి ఎట్లాగొస్తుంది? ఇప్పుడు అందుకు గ్రీష్మ, బేద రవిచంద్ర ఇట్లాంటి వాళ్ళందరూ ఇంకొక తరం ట్రెండింగ్లోకి తెస్తున్నారు.